హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి గిఫ్ట్, పీఆర్సీ, ఐఆర్‌లపై ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ సంక్రాంతి పండుగ అత్యంత ప్రత్యేకంగా మరియు సంతోషకరంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల చిరకాల వాంఛ అయినటువంటి వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చలు అత్యంత సానుకూలంగా ముగిశాయి. సంక్రాంతి కానుకగా ప్రభుత్వం నుంచి ఒక భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలియడంతో ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ 2026 డైరీ మరియు క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్స్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ గిరిప్రసాద్ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ వెంటనే ప్రకటించాలని మరియు నూతన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని వారు విన్నవించారు. పీఆర్సీ అనేది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే కీలకమైన ప్రక్రియ కాబట్టి దీనిపై జాప్యం చేయవద్దని కోరారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వెలువడిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నేపథ్యంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని నాయకులు కోరారు. చాలా కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఈ సర్వీస్ రూల్స్ వస్తే పదోన్నతుల ప్రక్రియలో ఉన్న న్యాయమైన చిక్కులు తొలగిపోయి వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు అంశం కూడా చర్చకు వచ్చింది. పదవీ విరమణ చేసిన వృద్ధులకు మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన సొమ్మును వెంటనే విడుదల చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. గత దసరా పండుగ సందర్భంగా డీఏ ప్రకటించి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఐఆర్ మరియు పీఆర్సీ పై ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపనుంది. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదల మరియు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర భృతి ప్రకటన అనేది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిస్తుంది. 12వ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులకు ఈ సంక్రాంతి గిఫ్ట్ ఒక గొప్ప భరోసా అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై సానుకూల దృక్పథంతో ఉన్నారని, త్వరలోనే అధికారికంగా కేబినెట్ భేటీ తర్వాత లేదా నేరుగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు ఈ పండుగ కానుక అనేది వారి నిబద్ధతకు గుర్తింపుగా అయితే నిలవనుంది.